అభివృద్ధిని అడ్డుకుంటే రాజకీయంగా వైసీపీ సమాధి కావటం తథ్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేసినట్లు ఆయన తెలిపారు. మెడికల్ కాలేజీల విషయంలో జగన్ బెదిరింపులు సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పీపీపీ విధానాన్ని ప్రపంచమంతా అనుసరిస్తుంటే జగన్ తీరు అందుకు విరుద్ధంగా ఉందని ఆక్షేపించారు. సమగ్రంగా అభివృద్ధి చేసుకునే కార్యక్రమం కూడా శ్రీకారం చుడుతుంది. ఇవాళ 28 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సువర్ణ అవకాశంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తాను. అన్ని మైనింగ్స్ను కూడా వాళ్ళు ఓపెన్ చేసుకునే విధంగా వాళ్ళ పాలసీ తీసుకొచ్చాం. అదే కాకుండా వాల్యూ ఎడిషన్ కూడా వెళ్తున్నాం. వాల్యూ ఎడిషన్ చేసి అటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, అలాగే ఇక్కడే ప్రాసెసింగ్ చేయడం ద్వారా రాష్ట్రానికి కూడా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా యాక్టివిటీ ఇక్కడ జరిగేదానికి అవకాశం ఉంది. ఇక్కడ బ్లాక్స్ పంపిస్తారు. అలా కాకుండా దాని మీదే క్రిటికల్ మినరల్ పార్క్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని. ఎందుకంటే ఇవాళ ఈ పీపీపీ విధానం అనేది ఒక్క మన రాష్ట్రంలో తీసుకున్నది కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈ పీపీపీ విధానాన్ని అవలంబిస్తున్నారు. కేంద్రం కూడా ఇవాళ పీపీపీని సమర్థిస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఆ రోజున కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి కాలేజీలు అనౌన్స్ చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. డెఫినెట్గా ఇవాళ ఈ రకంగా బెదిరింపులు కార్యక్రమాలు చేస్తే జీరో శాశ్వతంగా వైఎస్ఆర్ పార్టీ అనేది సమాధిగా మారిపోద్దని చెప్పి తెలియజేస్తారు.